ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ, ఈ గొప్ప జ్ఞానాన్ని మనకు అందిస్తున్న ఎంతో మంది గురువులకి నమస్కరిస్తూ మనసులో ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకున్నాము. మరి అలాగే ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ, సహకరిస్తున్న సృష్టికి కూడా మనము ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు సెషన్ని స్టార్ట్ చేసుకున్నాము. మరి మనము భగవద్గీతలోని 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము, ధ్యాన యోగము గురించి తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా 29 శ్లోకాలు మనము పూర్తి చేసుకున్నాము. మరి ప్రీవియస్ సెషన్ లో మనం చెప్పుకుంది, సమస్త ప్రాణులలో కూడా మనమే ఉన్నాము. మనలో ఏదైతే ఆత్మ ఉందో అదే సమస్త ప్రాణులలో కూడా ఉంది. మరి సమస్త ప్రాణులలో కూడా మనమే ఉన్నాము అని తెలుసుకోవాలి అనేది నేర్చుకున్నాము. దానికి మనము ఎగ్జాంపుల్ గా మన బాడీని, ఈ సృష్టిలో ఉన్న ప్లానెట్స్ ని కోరిలేట్ చేస్తూ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేశాము. మరి ఈ రోజు 30వ శ్లోకంలో ఏం చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ తెలుసుకున్నాము. यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति. यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति. यो मां पश्यति सर्वत्र सर्वं चामयि पश्यति तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति. यो मां पश्यति सर्वत्र అంటే నన్ను ఎవరైతే సర్వ ప్రాణులలో చూడగలుగుతారో, చామయి పశ్యతి, అలాగే నాలోనే సర్వ ప్రాణులు ఉన్నాయని గ్రహించగలుగుతారో, తస్యాహం అలాంటి వారు, నా ప్రణశ్యామి అలాంటి వారి మీద నా చూపు ఉండకుండా ఉండదు, సచమైన ప్రణశ్యతి అలాగే నన్ను కూడా వాళ్ళు చూడకుండా ఉండలేరు అనేది ఈ శ్లోకం యొక్క భావము. సో ఈ శ్లోకంలో మనము నేర్చుకోవలసిన అంతరార్థం ఏంటి అంటే, మనము ఆత్మ గురించి ఇంతకు ముందు మాట్లాడుకున్నాము. మనం నేను ఆత్మ అని అనుభవం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ప్రతి ప్రాణిలో ఉన్నది అదే ఆత్మ కాబట్టి అందరినీ నీలాగే చూడగలుగుతావు అనేది నేర్చుకున్నాము. సో ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే, ఇది ఆ స్టేట్కి వచ్చిన వాళ్ళు, ఆ స్టేట్కి వచ్చిన వాళ్ళు, ఆ స్థితికి వచ్చిన వాళ్ళు ఇంకా ఆత్మకి పరమాత్మకి డిఫరెన్స్ ఉండదన్నమాట. ఆత్మ పరమాత్మలో విలీనం అయిపోతుంది, రెండు ఒకటే అయిపోతుంది. ఇప్పుడు పరమాత్మ అంటే మనము శ్రీకృష్ణుడుగా చెప్పుకుంటున్నాము. సో రెండు ఒకటే కాన్షియస్నెస్ లోకి వచ్చేస్తాయి. ఆత్మ అయినా పరమాత్మ అయినా రెండుకి డిఫరెన్స్ ఉండదన్నమాట. సో అలా ఇద్దరు ఒకటే కాన్షియస్నెస్ లో ఉన్నప్పుడు, ఒకటే చైతన్యంతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఆబ్వియస్ గా కదా, రెండు ఒకటే చైతన్యంలో ఉన్నప్పుడు, రెండు ఒకటే స్థితిలో ఉన్నప్పుడు ఒకరినొకరు చూసుకోగలుగుతారు. సో ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఎవరైతే సర్వ ప్రాణులలో నన్ను, నాలో సర్వ ప్రాణులు చూడగలుగుతారో వారు యందు నా చూపు ఎప్పుడూ ఉండకుండా ఉండదు, నా దృష్టి ఎప్పుడు వారి మీద ఉంటుంది, అలాగే వారు కూడా నన్ను దర్శించగలుగుతారు అనేది ఇక్కడ చెప్తున్నారు. సో ఆత్మస్థితిలోకి ఎవరైతే అనుభూతి చెందగలుగుతారో వారు పరమాత్మను చేరుకున్నట్టే, వారి మీద పరమాత్మ కృప ఎప్పుడూ కూడా ఉంటుంది. అదే చెప్తున్నాడు శ్రీకృష్ణుడు, వారి మీద నా దృష్టి అంటే నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి, నా కృప ఎప్పుడూ కూడా వారి మీద ఉంటుంది, అలాగే వారు కూడా నన్ను దర్శించగలుగుతారు. సో ఇక్కడ
ఇది హైయెస్ట్ స్టేట్ ఆఫ్ అచీవ్మెంట్ అన్నమాట. మనం మామూలుగా ఎవరైనా ఒక పెద్ద అఫీషియల్ ముందు, ఒక పెద్ద సెలబ్రిటీ ముందు ఏదైనా చిన్న పర్ఫార్మెన్స్ చేస్తేనే వారి దృష్టి మన మీద పడి ఒకవేళ వారు మనల్ని రికగ్నైజ్ చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇక్కడ ఏమంటున్నారు శ్రీకృష్ణుడు సృష్టించిన వాళ్ళు ఎంత సెలబ్రిటీస్ అయినా, ఎంత ప్రైమ్ మినిస్టర్ అయినా. సో అలాంటి శ్రీకృష్ణుడి దృష్టి మన మీద పడడం ఇంకెంత ఇంపార్టెంట్. దానికోసం ఎంత మనం సాధన చేసినా అది నిజంగా వర్తిట్టే కదా. మనం ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా సంగీత సాధన చేసి ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఒక పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళ నుంచి మనము ప్రశంసలు పొందినప్పుడు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతాం. మరి ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా అలాంటి ప్రశంసలను ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. దానికి ఎలాంటి స్థితిలో ఉండాలి అనేది చెప్తున్నారు. నా ప్రశంసలు, నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడూ ఉంటాయి. కాకపోతే మీరు ఈ ఆత్మను అనుభూతి చెందగలగాలి. అప్పుడు మీరు నన్ను దర్శించగలుగుతారు. నా బ్లెస్సింగ్స్, నా కృప, నా దృష్టి, శ్రీకృష్ణుడు చూపు ఎప్పుడు మన మీద ఉంటుంది అనేది తెలియజేస్తున్నారు. సో మరి అది ఇంకా ఏ విధంగా మనము ఆ సమస్త ప్రాణులలో ఆత్మతత్వంని దర్శించగలుగుతాము అని చెప్పేది నెక్స్ట్ శ్లోకము. ధ్యాన యోగంలోని 31వ శ్లోకం. సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి సయోగి మయి వర్తతే. సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి సయోగి మయి వర్తతే. సర్వభూత స్థితం, సర్వభూతములో ఉంది మాం నన్ను అంటే శ్రీకృష్ణ పరమాత్మ. యా ఏకత్వం ఎవరైతే అభేద బుద్ధితో అంటే భేదాలు లేకుండా ఏకత్వ స్థితిలో ఉన్న బుద్ధితో సర్వ ప్రాణులలో ఉన్నది నేనే అని భావిస్తారో ఆ స్థిత, అలాంటి స్థితి పొందిన వారు భజతి సా యోగి, నన్ను సేవించువాడు యోగి. సర్వథా వర్తమాన అపి, ఏ విధముగా అయితే ప్రవర్తించుచున్నవాడై వర్తమానంలో ఉండి ధ్యాన యోగంలో ఉండి ప్రవర్తిస్తున్నాడో మయి నాయందే వర్తతే ఉండేవాడు అవుతున్నాడు. సో ఇక్కడ సర్వభూతాలలో కూడా శ్రీకృష్ణ పరమాత్మని ఎవరైతే దర్శించగలిగి ప్రతి యొక్క వ్యక్తిని కూడా నువ్వు శ్రీకృష్ణుని ఎలాగైతే భక్తి భావనలతో సేవిస్తావో అలాగే ప్రతి ప్రాణికోటి యందు ఆ శ్రీకృష్ణున్నే చూసి అలాంటి భక్తి భావంతో ఎవరైతే సేవిస్తూ వర్తమానంలో ఉంటారో వారిని యోగి అని అంటారు. మరియు వారెప్పుడు కూడా నాలో ఉండగలుగుతారు, ఆ పరమాత్మలో స్థితం అవ్వగలుగుతారు అనేది చెప్తున్నారు. సో ఇక్కడ మీరు ఏ వర్క్ చేసినా అందులో మీకు ఎదురయ్యే ఎలాంటి మానవులైనా కూడా మీరు ప్రతి ఒక్కరిలోనూ కూడా శ్రీకృష్ణుడిని దర్శించినప్పుడు ఆ శ్రీకృష్ణుడిలో మీరు చేరుకోగలుగుతారు అనేది చెప్తున్నారు అనమాట. సర్వభూత స్థితం యోమాం, అన్ని ప్రాణులలో కూడా ఉన్నది నేనే అని అర్థం చేసుకొని వర్తమాన స్థితిలో ప్రతి ఒక్క ప్రాణిని కూడా భక్తి భావనలతో సేవించినటువంటి యోగి ఎప్పుడు కూడా నాలోనే ఉంటాడు అనేది చెప్తున్నారు. సో ఇందులో మనము తెలుసుకోవలసిన విషయాలు ఏంటి అంటే ఈ శ్లోకంలో ఫస్ట్ థింగ్ భగవానుడు ఎక్కడున్నాడు ఏంటి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. మరి ఆ భగవంతుని చేరుకునే ఉపాయం ఏంటి అనేది నెక్స్ట్ డౌట్ వస్తుంది. ఫస్ట్ ఎక్కడున్నాడు, తర్వాత అక్కడికి మనం ఎలా వెళ్తాం. సో ఆ రెండిటికి ఆన్సర్స్ చెప్పేదే ఈ శ్లోకం. ఫస్ట్ థింగ్ ఎక్కడున్నాడు భగవంతుడు అంటే నీలో ఉన్నాడు, నీ చుట్టూ ఉండే ప్రతి ప్రాణికోటిలో ఉన్నాడు, సర్వజీవులలోనూ ఉన్నాడు. మరి
అక్కడికి చేరుకునే ఉపాయం ఏంటి? మరి అక్కడికి చేరుకునే ఉపాయం ఏంటి అని అంటే నువ్వు ఆత్మతత్వం గురించి అర్థం చేసుకోవడమే. ఎందుకంటే విశ్వమంతా వ్యాప్తి చెంది ఉన్నటువంటిది ఆత్మ. ఇప్పుడు మనకి కాకపోతే అవి డిఫరెంట్ ఫార్మ్స్ లో మనకి దృశ్య రూపకంగా కనిపిస్తుందే తప్ప ఇంటర్నల్ గా సోర్స్ అనేది ఒకటే, అదే ఆత్మతత్వము. మరి ఇప్పుడు బంగారంతో మనము రకరకాల ఆభరణాలు చేపించుకోవచ్చు, చూడడానికి డిఫరెంట్ గా మనకి కనిపించవచ్చు, కానీ అందులో సోర్స్ ఏంటి? బంగారం ఒక్కటే. అలాగే మనము మట్టితో రకరకాల పాత్రలు, కుండలు, గ్లాసులు ఇలాంటి ఎన్నో రకాల ఫార్మ్స్ మనము చేపించవచ్చు. వాటిని చూడడానికి చాలా డిఫరెంట్ గా కనిపించవచ్చు. గ్లాస్ కంప్లీట్ గా డిఫరెంట్ గా కనిపిస్తుంది ఒక కూజాతో కంపేర్ చేస్తే. అలాగే ఒక కూజ ఒక ప్లేట్ తో కంపేర్ చేస్తే ఇంకా డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో ఇది అది రెండు ఈక్వల్ ఎలా అవుతాయి? దీని యూజెస్ వేరు, దాని యూజెస్ వేరు. ఇది చూడడానికి వేరేలా ఉంటుంది, అది చూడడానికి వేరేలా ఉంది. మరి ఈ రెండు ఒకటే అని ఎలా మనము అర్థం చేసుకుంటాం? ఎప్పుడైతే దాని సోర్స్ అంటే అది ఎక్కడి నుంచి తయారు చేయబడింది, ఎక్కడి నుంచి వచ్చింది అని అర్థం చేసుకున్నప్పుడు మనం ఇవంతా ఒకటే అనే భావనతో ఉంటాం. సో అవన్నీ నీకు పూజ అయినా, చెంబు అయినా, గ్లాస్ అయినా, ఏదైనా నీకు దాని సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుండే అవన్నీ చేయబడ్డాయి. ఆ సోర్స్ నువ్వు అర్థం చేసుకున్నప్పుడు అన్ని ఒకటే కదా అనే భావనలో నువ్వు ఉంటావు. అలాగే ఇక్కడ ఈ సృష్టిలో ఉండే ప్రతి ఒక్క జీవి చాలా డిఫరెంట్ గా కనిపించవచ్చు. ఇప్పుడు నువ్వు ఒకలా కనిపించవచ్చు, నీ చుట్టూ ఉండే మనుషులు వేరేలా కనిపించవచ్చు. ఇంకా నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్తే జంతువులు కంప్లీట్ గా డిఫరెంట్ గా కనిపించవచ్చు, మొక్కలు ఇంకా డిఫరెంట్ గా కనిపించవచ్చు. కానీ అన్నిటి యొక్క సోర్స్ ఎలాగైతే అక్కడ మట్టి అయిందో ఇక్కడ ఆత్మ అన్నమాట. నువ్వు ఆ సోర్స్ ని అర్థం చేసుకున్నప్పుడు నీకు అవి ఎంత డిఫరెంట్ ఫార్మ్స్ లో కనిపించినా, వాటి యాక్టివిటీస్ ఎంత డిఫరెంట్ గా ఉన్నా కూడా నువ్వు అన్నిటినీ ఒకేలాగా చూడగలుగుతావు. అలా అది ఫస్ట్ థింగ్ ఆన్సర్. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అనేది, ప్రతి ప్రాణిలో ఉన్నాడు అనేది ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ అన్నమాట. సో నువ్వు ఆత్మతత్వం గురించి అర్థం చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఆ భగవత్ తత్వాన్ని నువ్వు దర్శించగలుగుతావు, అర్థం చేసుకోగలుగుతావు. ఇంకా దానికి చేరుకునే ఉపాయం కూడా అదే. నువ్వు ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పేది ఏంటి? నువ్వు ఆత్మతత్వం గురించి, ఆత్మను అనుభూతి చెందిన స్థితికి వచ్చినప్పుడు, సర్వ ప్రాణులలోనూ నిన్ను నువ్వు చూడగలిగినప్పుడు ఆబ్వియస్ గా అదే నేను అని చెప్తున్నాడు అనమాట. ఇంకా చేరుకోవడం అంటే ఇంకేం లేదు, ఎక్కడికో వెళ్ళి చేరుకోవడం అనేది ఏమి ఉండదు భగవంతుడిని. ఆ భగవంతుడు నువ్వు చేరుకున్నట్టే ఎప్పుడైతే నువ్వు ఈ సమస్త ప్రాణికోట్ల పట్ల సమభావంతో ఉండి నిన్ను నువ్వు ఎలా ట్రీట్ చేసుకుంటున్నావో ప్రతి ఒక్కరిని అలాగే ట్రీట్ చేసినప్పుడు ఇంకా ఆటోమేటిక్ గా నువ్వు భగవంతుడిని చేరుకున్నట్టే, భగవంతుడిని సేవించినట్టే, భగవంతుడిని ధ్యానించినట్టే అనేది ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ మనం నేర్చుకున్న జ్ఞానం అది అనుభవపూర్వకంగా మనము ప్రాక్టీస్ చేయాలి. త్రికరణ శుద్ధితో దీనిని సాధన అనేది చెయ్యాలన్నమాట. దాని గురించి మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. అలాంటి త్రికరణ శుద్ధితో ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది అనేది. 32వ శ్లోకము. ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. అర్జున, ఓ అర్జున, సర్వత్ర సమస్త ప్రాణుల యందును సుఖం వా దుఃఖం యదివా, సమస్త ప్రాణులకు కలిగేటువంటి సుఖము కాని దుఃఖము కాని ఆత్మౌపమ్యేన తనతోటి పోల్చుకొనుచు సమం సమానంగా ఎవరు పశ్యతి ఎవరైతే చూడగలుగుతారో సయోగి ఆ యోగి అటువంటి యోగి ఇతి మతః అత్యంత శ్రేష్టమైన వాడు అని చెప్పబడుతుంది. సో దీనికంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం ఏంటి? సర్వ ప్రాణులలో ఉండేది, నీలోనూ ఉండేది ఒకటే సోర్స్.
సో దాన్ని అనుభవపూర్వకంగా ఎలా పెట్టగలుగుతాం మనము? నువ్వు ఇప్పుడు చెప్తున్నావు, ఆ చెప్పిన దాన్ని నువ్వు ఎలా ఆచరించగలుగుతావు? ఎలా ఆచరించగలుగుతావు అంటే దానికి సమాధానంగానే ప్రతి ఒక్కరి సుఖము, ప్రతి ఒక్కరి దుఃఖము కూడా నీకు కలిగినటువంటి సుఖం దుఃఖంగా నువ్వు భావించినప్పుడు దానిని అనుభవపూర్వకంగా నువ్వు పాటిస్తున్నట్టు, ఆత్మతత్వాన్ని నువ్వు ఆచరిస్తున్నట్టు. సో నీ చుట్టూ ఉండే ప్రతి ఒక్క జీవి యొక్క సుఖంని నీ సుఖంగా భావించాలి, వాటి దుఃఖాన్ని నీ దుఃఖంగా భావించాలి. సో ఇక్కడ ఎంత కంప్లీట్ గా ఇంకా ఓపెన్ గా చెప్పేశారనమాట. ఏ ప్రాణికి నువ్వు హాని కలిగించినా నువ్వు ఆత్మతత్వంలో ఉన్నట్టు కాదు. అలాగే ఏ ప్రాణికి నీ వల్ల బాధ కలిగినా కూడా, నీ వల్ల దుఃఖం కలిగినా కూడా అసలు అది ఇంకా నెక్స్ట్ స్టేజ్. నీ వల్ల కలగడం అనేది నెక్స్ట్. ఎవరి విధంగా ఏ కారణంగా కూడా వాటికి దుఃఖం కలిగినా నువ్వది ఫీల్ అవ్వడమా అనేది ఇంపార్టెంట్. ఇంకా నువ్వే వాటికి బాధ కలిగిస్తున్నావంటే అది ఇంకా దిగజారిన స్థితి అన్నమాట. అసలు మనం కలిగించొద్దు, అది బేసిక్ రూల్. నువ్వెవరికి బాధని భయాన్ని కలిగించొద్దు, అది బేసిక్ రూల్. ఇంకా నెక్స్ట్ లెవెల్ గురించి చెప్తున్నారనమాట ఇక్కడ శ్రీకృష్ణుడు. దేని కారణంగా అయినా నువ్వు అది దుఃఖం అనుభవిస్తుంటే అది నీ బాధగా నువ్వు బాధపడుతు. ఇప్పుడు అది సాధారణంగా ఎక్కడ జరుగుతుంది? ఒక మదర్ కి చైల్డ్ కి మధ్య ఉన్న రిలేషన్షిప్ లో అది జరుగుతుంది. అది సర్వసాధారణం. ఒక చైల్డ్ బాధపడితే ఆ దుఃఖంని వాళ్ళ సొంత పేరెంట్స్ అయితే ఫీల్ అవ్వగలుగుతారు, ఇంకా చుట్టూ ఉండే వాళ్ళు ఫీల్ అవ్వకపోవచ్చు. కానీ సాధారణంగా అయితే మనుషులలో ఏ జాతిలో అయినా అది మదర్ లేదా పేరెంట్స్ కి ఆ చైల్డ్ కి అది ఆ కనెక్షన్ వాళ్ళు పొందగలుగుతున్నారు. ఆ చైల్డ్ ఫీల్ అయ్యే పెయిన్ లో వీళ్ళు కూడా తన పెయిన్ గా ఫీల్ అవుతారు. వాళ్ళ సంతోషమే వీళ్ళ సంతోషంగా ఫీల్ అవుతారు. అది మామూలుగా పేరెంట్స్ కి చైల్డ్ కి ఉన్న సంబంధాలలో అది ఫీల్ అవ్వగలుగుతారు. కానీ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఆ మదర్ కి చైల్డ్ రిలేషన్షిప్ ప్రతి ఒక్క సృష్టి యొక్క ప్రతి ఒక్క ప్రాణికోటి మీద కూడా అలాంటి రిలేషన్షిప్పే ఉండాలి అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. ఒక మదర్ కి చైల్డ్ కి ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుందో అలాంటి రిలేషన్షిప్పే ప్రతి ఒక్క ప్రాణికోటి పట్ల ఉండాలి. అసలు ఇప్పుడు మానవులలో అది ఉండడమే కష్టంగా మారుతుంది. మానవులలో దాటి ఇంకా వేరే స్పీసీస్ కి కూడా నువ్వు అదే భావంతో ఉండాలి అనంటే మనం ఎంత ఇంప్రూవ్ అవ్వాలి, ఎంత మన చైతన్య స్థితిని పెంచుకోవాలి. సో అప్పుడు నువ్వు అసలైన ప్రేమతత్వంతో ఉన్నట్టు. సర్వ ప్రాణుల మీద కూడా అంత ప్యూర్ గా నువ్వు ప్రేమను చూపించగలిగినప్పుడే నువ్వు యోగివి అవ్వగలుగుతావు. అలాంటి వాడే అత్యంత శ్రేష్ఠుడుగా నా చేత భావించబడగలుగుతాడు అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. సో త్రికరణ శుద్ధితో మనం ఏదైతే చెప్తున్నామో దానిని ఆచరించి ఉన్నవాడే అత్యంత శ్రేష్ఠుడు కాగలుగుతాడు. ఆచరించడమే ప్రతి ఒక్క ప్రాణి పట్ల ప్రేమతత్వంతో జీవించడమే అని చెప్పేదే ఈ శ్లోకం యొక్క అంతరార్థం. మరి ఇవన్నీ చెప్పినాక ఇదంతా ఎవరెవరికి చెప్తున్నారు? శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు. ఇదంతా వింటూ ఉన్నాడు. మనం ఎలాగైతే వింటూ ఉన్నామో అలాగే అర్జునుడు కూడా వింటున్నాడు. ఇవన్నీ చెప్తున్న క్రమంలో ఎంతో డీప్ గా ఇన్వాల్వ్ అయ్యి ఇంక ఎక్స్ట్రీమ్ సబ్జెక్ట్ చెప్పేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలా చెప్తున్న క్రమంలో మధ్యలో అర్జునుడికి ఒక డౌట్ వచ్చిందనమాట. ఆ డౌటే నెక్స్ట్ శ్లోకం 6వ అధ్యాయంలోని 33వ శ్లోకం. యోయం యోగస్త్వయా ప్రోక్త సామ్యేన మధుసూదన. యోయం యోగస్త్వయా ప్రోక్త సామ్యేన మధుసూదన. ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితం స్థిరాం. ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితం స్థిరం. సో ఈ శ్లోకంకి అర్జున వాచ, అర్జునుడి మాటలు కాబట్టి అర్జునుడు ఏం మాట్లాడాడు? యోయం యోగస్త్వయా ప్రోక్తస్స.
సామ్యేన మధుసూదన అంటే ఇక్కడ కృష్ణుడు. ఓ మధుసూదన, ఓ కృష్ణ. సామ్యేన అంటే మనసు యొక్క సమత్వము, అంటే నిశ్చలంగా ఉన్న మనసు ద్వారా నువ్వు ఏదైతే యోగ స్థితిని నువ్వు పొందగలుగుతావు అని చెబుతున్నావో, ఏతస్య స్థిరాం స్థితిం, అలాంటి స్థితిలో నేను లేను. చంచలత్వం, నా మనసు ఇంకా కూడా చంచలంగానే ఉంది. నువ్వు ఏదైతే చెప్తున్నావో నాకు అది పూర్తిగా నేను ఇమిడించుకోలేకపోతున్నాను. ఎందుకంటే హైయెస్ట్ సబ్జెక్ట్, హైయెస్ట్ నాలెడ్జ్ అనేది శ్రీకృష్ణుడు ఆ ఫ్లోలో చెప్పేస్తున్నాడు. కానీ అర్జునుడు ఎవరు? అర్జునుడు మన సమస్త మానవాళిని రిప్రజెంట్ చేస్తూ జ్ఞానాన్ని అందుకుంటున్నాడు. మరి మనకు ఎలాంటి భావనలు, ఎలాంటి స్థితిలో మనం ఉన్నామో ఇంచుమించు అర్జునుడు కూడా మనల్ని రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి అదే స్థితిలో ఉన్నాడు. మీరు ఇదంతా చాలా బాగా చెప్తున్నారు, కానీ నా మనసు ఇంకా కూడా చంచలంగానే ఉంది మీరు ఎన్ని చెప్పినా కూడా. సో అలాంటి స్థితిలో మీరు ఏదైతే అందరిని ఈక్వల్ గా చూడాలి, అసలు మనుషులలోనే ఈక్వల్ గా చూడడం అనేది నా చంచలమైన మనసుకి సాధ్యపడట్లేదు. మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి సమస్త జీవులను అంటున్నారు. అది నా వల్ల కావట్లేదు. నా మనసు చాలా చంచలంగా ఉంటుంది. మీరేం చెప్పారు? నిశ్చలంగా ఉంటే ఆత్మతత్వాన్ని దర్శించగలుగుతారని చెప్పారు. కానీ అది నిశ్చలంగా అవ్వట్లేదే, నా మనసు చంచలంగానే ఉంటుంది అనేది ఓపెన్ గా చెప్పేశాడు అర్జునుడు. అది మనం అర్జున్ నుంచి నేర్చుకోవాలి. ఒకానొక గురువు దగ్గర మనం ఎప్పుడైతే జ్ఞానం నేర్చుకుంటున్నామో, మన లోపల ఏమి సంశయాలు ఉన్నాయి, మన హృదయ సో అర్జునుడి నుంచి మనం తెలుసుకోవాల్సింది, మనకి ఎలాంటి కంప్లీట్ గా ఒక గురువు దగ్గర జ్ఞానం నేర్చుకున్నప్పుడు శరణాగతితో నువ్వు ఆ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. కంప్లీట్ గా సరెండర్ అయి నేర్చుకున్నప్పుడే ఆ గురువులలో నుంచి అసలైన జ్ఞానం అనేది వస్తుంది. అలాగే అర్జునుడు సరెండర్ అయిన తరువాతని శ్రీకృష్ణుడు కూడా జ్ఞానాన్ని చెప్పడం ప్రారంభించాడు. అప్పటి వరకు కూడా ఎన్ని మాటలు అర్జునుడు మాట్లాడినా కూడా శ్రీకృష్ణుడు అస్సలు నోరిప్పలేదు. నేను నీ శిష్యుడిగా మారి శరణాగతితో నిన్ను అడుగుతున్నాను, నువ్వు చెప్పు అన్న తర్వాతనే శ్రీకృష్ణుడు చెప్పడం ప్రారంభించాడు. అలాగే మనం కూడా నాలెడ్జ్ నేర్చుకున్నప్పుడు అలాంటి శరణాగతితో ఉండాలి, గురువు పట్ల అత్యంత భక్తితో. అలాగే కంప్లీట్ గా నీ హృదయాన్ని ఓపెన్ గా ఉంచాలి, అప్పుడే జ్ఞానం నీ లోపలికి వెళ్తుంది. అలాంటి స్థితిలోనే ఓపెన్ గా ఆ హృదయంలో తనకు ఎలా అనిపిస్తుందో అదే శ్రీకృష్ణుడితో ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అర్జునుడు. మీరు చెప్తున్నారు కానీ నాకు ఇంకా కూడా నేను అలాంటి హైయెస్ట్ నాలెడ్జ్ ని నేను స్వయంగా అనుభవపూర్వకంగా నేను తెలుసుకోలేకపోతున్నాను. నా మనసు ఇంకా చంచలంగానే ఉంది, నిశ్చలంగా మారలేదు. నేను అనుభవపూర్వకంగా దానిని తెలుసుకోలేకపోతున్నాను అని క్లియర్ గా తనకున్న సంశయాన్ని, తన హృదయంలో ఏదైతే ఉందో అది శ్రీకృష్ణ పరమాత్మ ముందు ఎక్స్ప్రెస్ చేశాడు అర్జునుడు. అది మనం అర్జును నుంచి నేర్చుకోవాల్సిన విషయం.
సో మరి దానికి సమాధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు అనేది మనము తదుపరి శ్లోకాలలో రేపు తెలుసుకుందాము. సో ఇది ఈరోజు శ్లోకాలు. మళ్ళీ మనం ఇదే ప్లాట్ఫామ్ మీద రేపు మనము మీట్ అవుదాము. అంతవరకు కూడా సెలవు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరికీ జై శ్రీకృష్ణ.